గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. ముందుగా మీ అందరూ కూడా నన్ను కొంచెం ఎక్స్క్యూజ్ చేయాలండి. 1 మంత్ నుంచి కొంచెం నా గొంతు సరిలేక నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో ఈ రోజు నుంచి నేను డైలీ కూడా లలితా సహస్రనామ పారాయణం చక్కగా మనం మన ఛానల్లో ఇంతకు ముందులాగే చెప్పుకుందాం. సంపత్కరీ సమారూఢ సింధూర వ్రజసేవిత అశ్వారూఢాధిష్ఠితా స్వ కోటి కోటి బిరావృత. అశ్వారూఢ దిష్టితాస్వ అశ్వారూఢ దిష్టితాస్వ చక్రరాజరధారూఢ సర్వాయుధ పరిష్కృత పరిష్కృత గేయచక్రరధారూఢ మంత్రిణీ పరిసేవిత కిరిచక్రరధారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలినికాక్షిప్త వహ్నిప్రాకారమధ్యగా దండనాద పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా బండ సైన్యవదోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సక. బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సక. బండపుత్రవదోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత. భండపుత్ర బాలా విక్రమ నందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత విశుక్రప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వరముఖాలోక కల్పిత శ్రీగణేశ్వర. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఈరోజు లలితా సహస్రనామంలో మనం 25 నుంచి 30వ లైన్ వరకు చెప్పుకున్నాం. ఒకసారి మనం బుక్ దగ్గర పెట్టుకుని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తప్పులు లేకుండా ఎక్కడ ఒత్తులు పెట్టాలి, ఎక్కడ సాగదీయాలి అనే విషయం మనకి చక్కగా అర్థమవుతుంది. శ్రీమాత్రే నమః.